హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న మునగాకు వేపుడిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అలాగే తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. మునగాకు మనకి చాలా మేలు చేస్తుంది కదా. మునగాకుని మనం కనీసం నెలలో 2 సార్లుగా అన్నా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలా మునగాకుని శుభ్రంగా కడిగి కాడలు తీసేసుకొని ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలని అలాగే పచ్చిశనగపప్పుని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అలాగే పచ్చిశనగపప్పు కూడా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి పోపుతో కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పోపు మొత్తం బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయితేనే మనకి వేపుడు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కడిగి పక్కన ఆరబెట్టుకున్న మునగాకులు మొత్తాన్ని వేసేసుకోవాలి. మునగాకులు మనం వేరేటప్పుడు కాడలు మొత్తం మ్యాక్సిమం తీసేయండి, లేకపోతే కొంచెం చేదుగా వస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు, కానీ అది మనకి ఎగటుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మునగాకు మొత్తం దగ్గరికి మగ్గిపోవాలి. ఆకులాగా పచ్చిగా ఉండకుండా ఎక్కువ మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు మూత పెట్టినా సరే మెత్తగా ముద్దలాగా వచ్చేస్తుంది. సో మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మునగాకు మొత్తం మెత్తగా మగ్గిపోయి చక్కగా దగ్గరికి ఫ్రై లాగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నువ్వుల్ని ఇలా జల్లుకోవడం వల్ల ఫ్రై కలుపుకొని తినేటప్పుడు మధ్యలో నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొత్తం అంతటిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూశారు కదా, దగ్గరకు వచ్చేసింది ఫ్రై మొత్తం. ఆకులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చూడండి ఫ్రై మొత్తం ఎంత బాగుందో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం 1/2 టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేయడం వల్ల ఫ్రైస్కి టేస్ట్ మరింత పెరుగుతుంది, చాలా కమ్మగా ఉంటుంది. అంతే అండి, ఫ్రై రెడీ అయిపోయింది. మొత్తం అంతా కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూశారు కదా, యమ్మీగా మునగాకు వేపుడు తయారైపోయింది. దీన్ని మనం వేడివేడిగా అన్నంలో 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ SMS వంటిల్లు ఛానల్. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.